దేవుని బాహువు చాచింది నీ కోసమే, లేవనెత్తి రక్షించును. దేవుని బాహువు చాచింది నీ కోసమే, ఆదరించి ఆశ్రయమిచ్చు. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. హల్లెలూయా హల్లెలూయా నా దేవదేవునికే. హల్లెలూయా హల్లెలూయా నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. నా దేవుని బాహువుకే. ప్రభునందు అతి మిక్కిలి ప్రియులైన దేవుని ప్రజలైన మీ అందరికీ మన ప్రభుల ప్రభువును రాజులకు రాజును పరిశుద్ధుడును కృపగలిగిన దేవుడును ఆత్మయున్న దేవాతి దేవుని పరిశుద్ధ ప్రేమ కలిగిన నామములు శుభాలు వందనాలు దేవుని బాహు పరిచయాల తరపున మీ అందరికీ తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడు సర్వకృపాన్ని దేవాతి యొక్క కృప కాపుదల క్షేమం మీకును మీ అనుదిన కార్యక్రమాలకు తోడయుండి అన్ని విషయాలలో ప్రభు క్షేమం విస్తరింపజేసి మిమ్మల్ని బలపరచును గాక. విశ్వాసములో భక్తిలో ప్రభు స్థిరపరచును గాక. ఆమేన్. ప్రియ దేవుళ్ళరా, గత కాలమంతా కాచి కాపాడిన దేవాతి దేవుడు మనల్ని ప్రేమించి మనకు అనుగ్రహించిన నూతనమైన రోజు అనగా ఈ ఆగస్టు నెల 9వ తారీఖు శనివారం దినమున ప్రభు యొక్క కృప కాపుదల క్షేమం మీకు దయచేయాలని ఆశీర్వదిస్తూ ఈరోజు ప్రభు మనల్ని ప్రేమించి ఇచ్చిన అనుదిన ఆహారము పరిశుద్ధ గ్రంథములో నుండి రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6వ వచనం చదువుదాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 6 నుంచి 11 వరకు చదివేద్దాం. 6 నుంచి 11 వరకు అపోస్తలుడైన పౌలు తెలియజేస్తున్న ఒక ఆశీర్వాదకరమైన విషయం ఏమని? ఆత్మానుసారమైన మనస్సు జీవమును ఆత్మానుసారమైన మనస్సు చదవండి. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునైనది, ఏలయనగా శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది. అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు, ఏమాత్రమును లోబడనేరదు. కాగా శరీర స్వభావము కలవారు దేవుని సంతోషపరచనేరరు. దేవుని ఆత్మ మీలో నివసించి ఉన్న ఎడల మీరు ఆత్మ స్వభావము కలవారే కాని శరీర స్వభావము కలవారు కారు. ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయన వాడు కాడు. క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది గాని మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది. మృతులలో నుండి యేసును లేపిన వాని ఆత్మ మీలో నివసించిన ఎడల మృతులలో క్రీస్తు యేసును లేపిన వాడు చావునకు లోనైన మీ శరీరములను కూడా మీలో నివసించుచున్న తన ఆత్మ ద్వారా నింపచేయను. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది. దేవుడు ఈ ఉదయ కాలము ఈ వాక్యము ద్వారా మనలను బలపరచును గాక, విశ్వాసములో స్థిరపరచును గాక. హల్లెలూయా. క్రీస్తునందు ప్రియమైన దేవుని వాళ్ళరా, అపోస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ, రోమా సంఘము శరీరానుసారమైన సంఘం, శరీర క్రియలతో దేవునికి విరోధముగా జీవిస్తూ పాపములో బ్రతుకుతూ పాపమునే ప్రేమిస్తున్న సంఘము రోమా సంఘం. ఈ రోమా సంఘానికి ఆత్మానుసారమైన జీవము గురించి, ఆత్మానుసారమైన జీవము ద్వారా వచ్చే ప్రతి మేలు గురించి, రెండోదిగా క్రీస్తు ఆత్మ ద్వారా కలిగే గొప్ప ప్రయోజనం గురించి ఆయన సవివరముగా ఎంతో చాకచక్యంగా చక్కటి వివరణ ఇస్తూ ఆయన సంఘానికి తెలియజేస్తున్నారు. ఈరోజు మనము ధ్యానించబోయేది ఆ యొక్క మాటలే. కాబట్టి ఆ రోజు ఎందుకు ఆయన ఆ మాటలు తెలియచేయాలి అని కనుక ఆలోచన చేస్తే, వారు శరీరానుసారంగా బ్రతుకుతున్నారు. శరీరానుసారమైన మనస్సు ఏమైందని అంటున్నాడంటే 5వ వచనంలో శరీరానుసారమైన మనసు ఏమైందండి? మరణము అంటున్నారు. మరణం ఎందుకు వస్తుంది అసలు అని కనుక ఆలోచన చేస్తే, ఏ భేదమును లేదు, అందరూ పాపం చేస్తారట. ఏం చేస్తారంటండి? అందరూ పాపం చేస్తారు. రెండోదిగా పాపము వలన వచ్చే జీతము మరణము. ఇక్కడ 6వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటాడు? ఎలా అనగా పాపము
వలన వచ్చే జీతం మరణం అంటారు. కాబట్టి ఈ మరణము దేన్ని బట్టి వస్తుంది అంటే శరీరానుసారమైన మనసును బట్టి. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు వెల్లడిపరిచిన, లేదా బాప్తిస్మమిచ్చి యోహాను వెల్లడిపరిచిన, తర్వాత క్రైస్తవ సమాజానికి శిష్యులైన వారు, అపోస్తులైన వారు తెలియజేసిన ఆ యొక్క మెయిన్ ప్రధానమైన అంశం ఏంటి అని కనుక ఆలోచన చేస్తే ఏం చేశాడు? రక్షణ పొందుకోమన్నాడా, లేకపోతే బాప్తిసం తీసుకోమన్నాడా, లేకపోతే ఏం చేయమన్నాడండి అంటే మొట్టమొదటిగా ప్రథమముగా ఆయన మనస్సు మార్చుకోమని చెప్పాడు. ఏం మార్చుకోవాలంటే మనస్సు మార్చుకోవాలి. పరలోక రాజ్యము సమీపించుచున్నది కనుక మీరు మనస్సు మార్చుకోండి అని ఒక చోట, దేవుని రాజ్యము సమీపించుచున్నది కనుక మీరు మారు మనసు పొందండి అని మరొక చోట రాయబడి ఉంటుంది. ఏదేమైనా సరే మనస్సు మార్చుకోవాల్సిన అవసరత చాలా ఉంది. ఎందుకు మార్చుకోవాలి అంటే ఈ యొక్క మానవ నిర్మాణంలో చేయబడిన మనసు శరీరానుసారమైన మనసుగా మారిపోయి, ఈ శరీరానుసారమైన మనసు ఏం తెచ్చుకుంటుంది అంటే బ్రతుకులోనికి, జీవితంలోనికి ఏం తెచ్చుకుంటుందనేది మరణము తెచ్చుకుంటుంది. కాబట్టి దేవుడు చూస్తూ ఉన్నాడు కదా, చూస్తున్న దేవుడు ఏం చేస్తున్నాడు? పౌలు లాంటి వారిని, అపొస్తలులైన వారిని ఎన్నుకొని వారికి ఒక సరైన రీతిలో ఒక నూతనమైన మనసులోనికి వారిని నడిపించాలి. వారిని అలా వదిలేస్తే ఎలాగా అని దేవుడు ఆలోచన చేసి కొంతమంది సేవకులను, అలాగే అక్కడ ఆ రోజు పౌలుని ఎన్నుకొని ఆత్మానుసారమైన మనసు యొక్క అనుభవాలేంటో, శరీరానుసారమైన మనసు యొక్క అనుభవాలేంటో చెబుతూ అక్కడ అంటున్నాడు. ఏమని చెప్తున్నాడంటే 6వ వచనంలో ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది. ఇక్కడ రెండు గుంపులు వారు కనబడతారు. ఒకరేమో శరీరానుసారులు, రెండోదేమో ఆత్మానుసారులు. శరీరానుసారులేమో శరీర విషయముల మీద మనసు ఉంచుతారట, ఆత్మానుసారులేమో ఆత్మ విషయముల మీద మనసు ఉంచుతారట. ఈ రెండు గుంపుల వారు చేసే పని, ఈ రెండు గుంపుల వారు కలిగి ఉన్న పని, ఆ పనిని బట్టి దేవుడు వారికి ఏం చేస్తారో తెలుసా? తన యొక్క ఆ నిర్ణయాన్ని తెలియజేస్తాడు. వారు ఏమై ఉన్నారో, ఏం చేయాలో వారి ఎడలాది. అయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు చెప్తున్న మాట ఒకసారి మనము జ్ఞాపకం చేసుకోవాలి, ధ్యానించాల్సిన అవసరత చాలా ఉంది. ఇలాంటి వాక్యాలు చూడండి. ఆత్మానుసారమైన మనసు ఎందుకు కలిగి ఉండాలి అంటే ఇందాక చెప్పాను కదా, మన 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే వీరు శరీరానుసారముగా దేవుణ్ణి గణపరచలేకపోయారు. శరీరానుసారమైన క్రియలు కలిగి ఉండి, శరీర సంబంధమైన ఆ యొక్క ప్రేమను కలిగి ఉండి, శరీర సంబంధమైన క్రియలకు లోబడిపోయేవారు ఎవరి కృపను కోల్పోయారు అంటే దేవుని కృపను కోల్పోయారు. ప్రభునందు ప్రియులారా, దేవుని కృపను కోల్పోయారు. వారు ఏం చేస్తున్నారు తెలుసా? వారు ఎక్కడున్న క్షేమం ఉందా అంటే క్షేమము లేదు, వారికి క్షేమము లేదు. దయచేసి గమనించాలి. కాబట్టి ఈ శరీరానుసారమైన మనసు ఏంటి అంటే వారు విగ్రహాలను ఆరాధించారు, చతుష్పాద జంతువులను ఆరాధించారు. వారి హృదయంలో దేవునికి అసలు చోటు లేకుండా పోయింది. రెండోదిగా వారు ఏం చేశారో తెలుసా? అసలు దేవునికి విరోధమైన లేకపోతే అవ్యాచమైన కార్యాలు, అసలు ధర్మానికి విరుద్ధమైన వివాహాలు చేసుకున్నారు. వారు కామాతప్తులయ్యారని రాయబడింది. పురుషులు, స్త్రీలు. ఇది ఎప్పుడు రాయబడింది? మొదటి శతాబ్దంలో రాయబడిన అంశం. మరి మొదటి శతాబ్దంలో అంత భయంకరమైన పరిస్థితి, మగవాళ్ళు ఆడవాళ్ళు అలాగుంటే ఈ రోజుల్లో పరిస్థితి ఎంతకంటే భయంకరమైన పరిస్థితి. ఇంకా ముందుకు చేరి ఆ రోజు కామ కోరికలు తీర్చుకున్నారు, ఈ రోజు ఇంకా ముందుకు వెళ్లి ప్రేమ పెళ్లిళ్ళు చేసుకుంటున్నారు, సహజీవనం కోరుకుంటున్నారు. రెండోదిగా ఇదిగో మేము చేసుకుంటాం, మాకు ఇది ఆర్డర్ ఇవ్వండి, మాకు ఇది జీవోపాస్ చేయండి అని ప్రభుత్వాలను కూడా ఒత్తిడి చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. అమెరికా దేశం పాడైపడ్డానికి కారణం ఒకటేంటంటే ఇది జీవో ఇవ్వటమే. మీ ఇష్టం, ఎవరిని పెళ్లి చేసుకుంటే మాకెందుకు వచ్చింది బాధ, మీరు చేసేస్తున్నాడు, ఈ ధర్నాలు ఇవి చేయొద్దని చెప్పేసి. ప్రభునందు ప్రియులారా, వెంటనే దేవుడు ధర్మశాస్త్రానికి విరోధముగా ఏ యొక్క లా వచ్చినా దేవుడు సహించలేడండి. గుర్తుపెట్టుకోండి. మీరు ఎప్పుడైనా అబ్జర్వ్ చేయండి, ఏదైనా సరే ప్రభుత్వంలో ఒక జీవో వచ్చిన తర్వాత కొన్ని అది దేవునికి అయిష్టం కాకపోతే, దేవునికి ఇష్టం కాకపోతే, అయిష్టమైతే నిజంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. మీరు అబ్జర్వ్ చేస్తే ప్రతి గవర్నమెంట్ జీవో ఒకవేళ ఇది ప్రజల యొక్క భక్తి విషయాలలో కాదు, ప్రజల యొక్క వ్యక్తిగత స్వేచ్ఛ విషయంలో ఎప్పుడైనా జీవోలు ఎదురైనప్పుడు ఎంత గొప్ప నష్టాలు జరుగుతాయో దేశానికి గుర్తుపెట్టుకోవాలి. దేవుడు చూచుచున్న దేవుడు అండి ఆయన. తెలీదా ఎంత అలరపాటు చేస్తారో తన నమ్మిన వారిని? అసలు వీళ్ళు ఎందుకు ఇలాగా మారట్లేదో? ప్రభుత్వాలు కూడా అధికారం ఇచ్చేస్తున్నాయి. ఓకే ఉండొచ్చు. ప్రభునందు ప్రియులారా, ఈరోజు ఏం చేస్తున్నాయి? ప్రభుత్వాలు ఏమి చేయలేని పరిస్థితి, పోలీసు వారు ఏమి చేయలేని పరిస్థితి, ఇదిగో అలాగే కోర్టులు కూడా ఏమీ చేయలేని పరిస్థితి. అయ్యా మేము అంగీకారంగా ఉన్నాం, మీకేంటి ప్రాబ్లం, మీకేంటి నష్టం,
మేమేం చేయాలి? సమాజానికి దూరంగా పారిపోమంటారా? చచ్చిపోమంటారా? మేము చచ్చిపోకుండా ధైర్యంగా ఎదుర్కొంటున్నాం కదా సమాజంలో అని నిజంగా వారు గొంతెత్తి ఎంత సిగ్గు. అందుకనే ఆ పౌలు అంటాడు కదా, సిగ్గుపడవలసిన విషయాలు లేదేమో అతిశయపడుతున్నారట. అతిశయపడవలసిన విషయాలు ఏం పడుతున్నారంటండి? ఏం పడుతున్నారట? సిగ్గుపడుతున్నారట. సిగ్గుపడుతున్నారు. ఎంత బాధాకరమైన పరిస్థితి. ఈరోజు ప్రపంచమంతా కావచ్చు, భారతదేశంలో కూడా ఈరోజు అన్న చెల్లెళ్ళు పెళ్లిళ్ళు చేసుకోవడం ఎప్పుడన్నా మనం చూసాం? అసలు అది మనం ఎప్పుడైనా విన్నామా? అలాంటి వింతలు, అలాంటి నీచ సంబంధాలు లేదే. ప్రభునందు ప్రియులారా, ఏమైపోయా మీకు చేసుకుంటే ఏమవుతుంది అని ఎదురు ప్రశ్నిస్తున్నారు. కానీ ఇది సమాజం, ఇలా ఒక క్రమం ఉంది సమాజంలో. ధర్మశాస్త్రం ఒక క్రమం కలిగింది. దేవుడు ఒక నియమ నిబంధనలు పెట్టాడు. దేవుడు ఒక నియమం పెట్టాడు. ఆ నియమ ప్రకారం ఉంది వెళ్ళాలి. కానీ ఇదేంటి ఇలాగా పురుషులు వివాహాలు చేస్తారు. ఈరోజు చాలా మంది చేసుకోనండి, నాకు ఇష్టం లేదండి, అలాగే ఉండిపోతారు. ఎందుకంటే సమాజంలో ఎక్కడ అలరపాలైపోతారు అని చాలా జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇక్కడ ఈ శరీరానుసారమైన మనస్సు కలిగి ఉండి వారు ఏమవుతున్నారు దశ? మరణించే అనుభవంలో నడిపించబడుతున్నారు. అందుకని ఆత్మానుసారమైన మనస్సు కలిగి ఉండ, ఆ మనస్సు మార్చడానికి యేసు ప్రభువు వారు వచ్చారు. ఆ మనస్సునే కలిగి ఉండమని ఎవరు చెప్పారండి? అపోస్తలుడైన పౌలు చెప్తారు. వాళ్ళ మనసులు వీళ్ళ మనసులు ఎందుకండి? ఇక డైరెక్ట్ గా ఆయన మనసే పొందుకుందామని ఆ యొక్క ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనంలోది, క్రీస్తును కలిగిన మనస్సు ఏం చేయాలి? ఎవరు కలిగి ఉండాలి? మీరును కలిగి ఉండాలంటే. ఎవరును మీరును అంటే ఎవరండి? మీరు అంటే ఎవరు పడితే వాళ్ళ ఈ వాక్యం చదువుకున్న వాళ్ళ మీరు అంటే కాదండో. అక్కడ కొన్ని గుణ లక్షణాలు ఉన్నాయి. అక్కడ కొన్ని క్రియలు కలిగిన వారు అధిగా ఏం చేయాలంట? చదువుదావరా, మొదటి వచనం చదువుదా. 2వ అధ్యాయము ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ వచనంలో, కావున క్రీస్తు యేసునందు ఏ హెచ్చరికైనను, ప్రేమ వలన ఆదరణనైనను, ఆత్మయందు ఏ సహవాసమైనను, ఏ దయారసమైనను, వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనస్కులగునట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావముగా ఉండి ఒక్కదాని యందే మనసుంచుచు నా సంతోషమును పరిపూర్ణము చేయుడి. కక్షచేతనైనను వృధాతిశయం చేతనైనా ఏమి చేయక వినయమైన మనసు గలవారై మీలో ప్రతివాడును సొంత కార్యములు మాత్రమే కాక ఇతర కార్యములను కూడా చూడవలదు. ఏళ్ళు పొందుకోవాలి. అంతేగాని ఏది పడితే అది కలిగి ఉండి ఎలాగైతే జీవించి వాళ్ళం ఏదో క్రీస్తు చేసిన మనసు కలిగి ఉంటామంటే దేవుడు అంటాడు ఎర్రివాడు. వాళ్ళ మనసు ఇవ్వటానికి, ఆయన మనసు ఇవ్వటానికి ప్రతి ఒక్కడు ఆయన మనసు పొందుకుని, అన్యాయం చేసేవాడు ఆయన మనసు పొందుకుని. ఈరోజు క్రైస్తవ సంబంధాలు నిజంగా మీరేమన్నా అనుకోండి, ఒక మాట చెప్తాను, ఎప్పుడు వారి బుద్ధి బయటపడుతుందో తెలుసా? ఈరోజు గవర్నమెంట్ ఫ్యామిలీ సర్టిఫికేట్ తీసుకురామంటుంది. ఎప్పుడైనా సరే తల్లిదండ్రుల ఆస్తుల విషయంలో కాదు, ఫ్యామిలీ సర్టిఫికేట్ విభేదాలు వస్తున్నాయి. క్రైస్తవులండి రీసెంట్ గా ఒకరు ప్రార్థించేమని పాస్టర్ గారు ప్రార్థించేయండి. ఏంటమ్మా అంటే, మా నాన్నగారు మా అమ్మగారిని బలవంతం చేసండి, మేము 3 అక్క చెల్లెళ్ళండి, మా అమ్మగారి పేరు మీద ఎక్కడున్నారా మా అక్క తీసుకెళ్లిపోయి దొంగతనంగా సంతకాలు పెట్టి చేసుకుందండి. ఇదేంటమ్మా ఒక్కతే ఎందుకు పెట్టించుకున్నావు అంటే, నీకు ఎలా రాస్తుంది అసలు 3 ఉన్నప్పుడు అని చెప్పి క్రైస్తవులేనా వాళ్ళు ప్రార్థన చేస్తారు. నేను అన్నా మీ సంఘంలోకి వచ్చి చెప్తానంటారు. మీ సంఘంలోకి వచ్చి నీ గురించి చెప్తాను. ఇది మంచి సహవాసం, మేమే పరలోక రాజ్యం వెళ్తామని తొడలు కొట్టుకుంటున్న సహవాసం ఏంటంటే నాకు దొంగతనాలుగా రాసేయటం ఏంటి? ఇప్పుడు ఆ నాన్నగారు అన్నారు ఆమె చనిపోయింది రాసేసినాం, ఆ నాన్నగారు అంటున్నారంటే ఆ ఫోన్లో క్షమించడం ఏంటి? క్రైస్తవ కుటుంబాలలో ఇలాంటి అన్యాయాలు ఎందుకు? అమ్మా ఇదిగో ఇది తప్పమ్మా, ఇలా ఒకవేళ అమ్మ నీకేస్తాను నాకెందుకమ్మా ఇదిగో అన్నారు కదా. నిజంగా ఈ విషయంలో విజయమ్మ గారిని అభినందించాలి. ఈ విషయంలో నిజంగా దేవుని స్తోత్రం కలుగుతుంది కొంతమంది విషయంలో. కానీ కొంతమంది అలాగే లేరండి, భయపెట్టి బెదిరించి తల్లిదండ్రుల చేత, తల్లి చేత, తండ్రి చేత బలవంతంగా రిజిస్ట్రేషన్ చేయించేసుకుని, బలవంతంగా రాయించేసుకుని. నిజంగా రేపు పొద్దున్న దగ్గర పిల్లల మధ్య అభిప్రాయ భేదాలు వస్తాయి. అయ్యో పిల్లల మధ్య గొడవలు అయిపోతే వారి సంబంధాలు దెబ్బతింటే అని ఆలోచన లేదు. నిజంగా వాళ్ళు ఏడుస్తూ ప్రార్థన పాస్టర్ ఏం చేయమండి, వీళ్ళు క్రైస్తవులు అండి, ఆమె స్త్రీల సమాజంలో మాట్లాడుతుందండి, మరి ఏంటి చేసిన పని కరెక్టే అండి అంటే ఏం కరెక్ట్? అందుకని ఎవరు పడితే వాళ్ళు క్రీస్తు చేసిన మనసు కలిగి ఉంటారండోయ్, వాళ్ళలో అంతరంగా. అందుకని కొంతమంది శరీరానుసారమైన మనసు అలాగే ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ ఆత్మానుసారమైన మనసులోనికి రారు వాళ్ళు, శరీరానుసారమైన మనసు. అందుకే శరీర విషయముల మీద ఎక్కువ మనసు ఉంచి దాని కొరకు ఎవరిని మోసం చేయటకైనా ఇష్టపడతారు, ఎవరి దగ్గర నుంచి సరే ఎవరిని నాశనం చేయటకైనా ఇష్టపడతారు, ఎవరిని ఇబ్బందులు పాలు చేయటకైనా ఇష్టపడతారు. ఎవరిని ఏ రకంగా ఇబ్బందులు పెట్టాలన్నా సరే వారు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు అసలు వెనకాడరు అసలు. కానీ అక్కడ మాత్రం చెప్తారు, ఎక్కడ
ఎక్కడ గుడ్ ఫ్రైడే రోజు నేను చెప్తాను ఒక మాట అంటారు కదా. ఆ మాట చెప్పినప్పుడు తండ్రి వీరేమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని ఏం చేయాలంట క్షమించి. ఈ మాట అంటారు. ఫోన్లే తిరగబడ్డారులే, నా మీద దగ్గర తిరగబడింది, వారు ఏం చేస్తున్నారు, వారికి చేయట్లేదు కాబట్టి క్షమించయ్యా అని చెప్పేసి అంటే అది న్యాయమా, అది ధర్మమా? అందుకని ధర్మశాస్త్రం యొక్క అనుభవం నడిపించబట్టలేదు ఈరోజు క్రైస్తవులైన వారు. దేవుని లా ఒకటి ఉంది, అయ్యో ఎందుకని ఆయన అందరూ ప్రేమ చూపించండి అంటాడు. ఈ రోజు ద్వేషం ఎందుకు వస్తుంది కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాలు ఎస్పెషల్లీ, అన్ని చందుల కుటుంబాల్లోకి వెళ్ళొద్దు మనం. క్రైస్తవ కుటుంబంలో ఉన్న వారు ప్రేమ ఎలాగుంది, ఐక్యత ఎలాగుంది, ఒకరి ఏడలో ఒకరు ఇచ్చిపుచ్చుకునే విధానాలు ఎలాగున్నాయి, ప్రేమతోట లేకపోతే శత్రు సంబంధమైన చూపులతోట మనం దయచేసి గమనించాలి. నిజంగా ఎంత బాధాకరమైన పరిస్థితి ఉంటుందండి అలాంటి పరిస్థితులు. ఎందుకు రాయించుకోవాలి తల్లిని బెదిరించి? ఇలాగ ఒకటి కాదు రెండు కాదు, చాలా మంది గురించి, చాలా మంది నాకు తెలుసు, వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీరు ఏమైపోద్ది, ఏంటి ఒక్కడివే నీకు ఎందుకు రాయించుకోవాలి? ఏ ముగ్గురికి రాయించుకోలేదు, సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలు క్లియర్ చేసి మిగతాది పంచుకుందాం కదా అంటే అసలు మోసమే. అందుకని ఈ రోజుల్లో అనురాగరహితులు అంట. అంత్యకాల దినాలు ఎవరండి ప్రజలు ఎలాగుంటారంట? అనురాగరహితులు. అసలు ఎంతగా అంటే ఒకరినొకరు ప్రేమించేవారు ద్వేషమే, అసూయే, కక్షా కార్పణ్యాలు ఇవే. ఇలాంటి మనసు కలిగిన వారు ఏం చేస్తారంటే ఇలాగే చేస్తారు. ప్రభునందు ప్రియమైన దేవుని గమనించాలి. అందుకని శరీరానుసారంగా క్రీస్తు కలిగిన మనసు అందరూ కలిగేసుకుని అందరూ క్రైస్తవులు అయిపోతే అందరూ క్రీస్తుని కలిగిన వారు అయిపోతారు. నన్ను అందుకని ఏ హెచ్చరికైనను ఏ యొక్క ముప్పైనను ఏదైనా అసలు ఏంటో తెలుసుకుని ఆత్మయందు ఏ సహవాసమైనను దయారసమైనను వాత్సల్యమైన ఉన్న ఎడల ఉంటే మీరు ఏక మనసాగులు ఉన్నట్లుగా ఏక ప్రేమ కలిగి ఏక భావముగా ఉండి ఏక భావం గలవారుగా ఉండి ఒక్క దాని మాసించు నా సంతోషాన్ని సంపూర్ణం చేస్తున్నామా? ఈ రోజు దేవుని సంతోషాన్ని సంపూర్ణం చేయగలుగుతున్నామా? దయచేసి మన వల్ల కాదు, కానీ ఎవరి వల్ల అవుతుందండి? అది ప్రభు వల్ల మాత్రమే అవుతుంది. అది రక్షకుడైన దేవుని వల్ల మాత్రమే అవుతుంది. కాబట్టి ప్రభువా నీ కృపాహస్తాలకు అప్పగిస్తున్న మమ్మల్ని శరీరానుసారమైన మనసు కలిగి ఉండగా ఆత్మానుసారమైన మనసు కలిగి ఉన్న వారంగా మమ్మల్ని ఉంచాలి ప్రభు అంటే దేవుడు ఖచ్చితంగా ఎలాంటి మనసు అండి? ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండాలి. అందుకని ఇక్కడ ఒక చక్కటి మాట ఉంటుందండి రోమీయులకు రాసిన పత్రికలోనే, రోమీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 5వ వచనం నుంచి చదువుదాంరా. 5వ వచనం నుంచి చదవండి ఒకరు. రోమీయులకు మరణార్థమైన ఫలమును ఫలించుటకై ధర్మశాస్త్రము వలనైన పాపేష్టలు మన అవయవములలో కార్యసాధకములై ఉండెను. ఇప్పుడైతే దేని చేత నిర్బంధింపబడితిమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రము నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. ఎంత అద్భుతమైన మాట అండి. అక్కడ చూడండి ఏమంటాడు తెలుసా, మనము ఇప్పుడైతే దేవుని చేత నిర్బంధించబడితమో దాని విషయమై చనిపోయిన వారమై ధర్మశాస్త్రం నుండి విడుదల పొందితిమి గనుక మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక. ఎంత అద్భుతమైన మాట అండి. అక్షరానుసారమైన ప్రాచీన స్థితి గలవారము కాక అంటే ఏంటి అంటే ధర్మశాస్త్రం లోబడి ఆ ధర్మశాస్త్రం యొక్క అనుభవం ఇది రాస్తుంది కాబట్టి మనం ఎలా చేయాలి, ఇది రాస్తుంది కాబట్టి అని ఆ అనుభవంలో కాకుండా ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయుచున్నాము. స్తోత్రం చెప్పండి గట్టిగా ఆమేన్. ఎంత అద్భుతమైన మాట. పౌలు భక్తుడు ఒక రహస్యాన్ని ఛేదిస్తున్నాడు. ఏం చేస్తున్నారయ్యా మీరు అంటే ఇది వల్ల ప్రయోజనము లేదు, ఇది ఎలాంటిది అక్షరానుసారమైన ప్రాచీన స్థితి ఇది. అందుకనే మనలను దేవుడు అక్షరమునకు అప్పగించుకున్నాడా లేకపోతే ఆత్మకు అప్పగించాడా? ఏమండి మనం దేనికి అప్పగించబడ్డవారం అండి? కొరింథీయులకు రాసిన పత్రికలో ఉంటుంది. దేనికి అప్పగించబడ్డాం? అక్షరమునక ఆత్మక? ఆత్మకే, దాంట్లో నో డౌట్ అట్ ఆల్. ఆత్మకే. ప్రభునందు ప్రియులారా గమనించాలి. అక్కడ ఒక నేను అది మీకు కాదు అది మీకు వివరిస్తాను దాని గురించి. మనకు క్రొత్త నిబంధనకు మనల్ని దేవుడు నడిపించాడు. 3వ అధ్యాయము కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 6వ వచనం చదువుదా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం.
ఆయనే మమ్మను క్రొత్త నిబంధనకు అనగా అక్షరమునకు కాదు గాని ఆత్మకే పరిచారకులవుటకు మాకు సామర్థ్యము కలిగించున్నాడు. అక్షరము చంపును గాని ఆత్మ ఏం చేస్తుందంట? జీవింప చెయ్యును. ఆమె ఎంత అద్భుతమైన మాట అండి. అక్షరము చంపును. అందుకనే ఆ అక్షరము ధర్మశాస్త్ర సంబంధమైనది, మోషే ద్వారా వచ్చింది అవ్వచ్చు, కానీ ఇది దేవుని యొక్క జీవాధిపతి అని యేసుక్రీస్తు ప్రభు వారి మాటల ద్వారా వచ్చింది. ఆ ఆత్మకు మనం ఏం చేయాలి తెలుసా? ఆత్మానుసారమైన మనస్సు మనం కలిగి ఉండాలి. అందుకని ఆత్మానుసారమైన మనసు మనం కలిగి ఉన్నామా? మనము అక్షరానుసారమైన ప్రాచీన స్థితి నుండి విడుదల పొంది ఏం చేసామంటండి? ఏం చేసామంట? ఆత్మానుసారమైన నవీన స్థితి గలవారమై సేవ చేయించిన ఇట్టి సేవయుక్తమైనది. ఆమె ఇలాంటి ఆత్మానుసారమైన సేవ అంటే దేవుడికి ఎంత ఇష్టమో. అందుకనే నిన్ను ఆత్మ సంబంధమైన మనిషిగా మార్చుకోవడానికి దేవుడు నీలో ఏం పెట్టాడండి? ఆత్మానుసారమైన మనసు పెట్టాడు. ఆమెన్ చెప్పండి గట్టిగా. ఆమెన్. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 6వ వచనం మూలపాఠం ప్రకారం ఆత్మానుసారమైన మనస్సును ప్రభు మనకు అనుగ్రహించాడు కనుక ఆ మనసు ఏమయ్యింది అని కనుక ఆలోచన చేస్తే ఏమయ్యిందండి? జీవము సమాధానమై ఉంది. చెప్పాలన్నమాట. ఏమైందండి ఆత్మానుసారమైన మనసు? ఎందుకని జీవము సమాధానముగా ఎందుకు ఉండాలి? అది వేరే రకం ఉండొచ్చుగా. ఈ ఆత్మానుసారమైన మనసు, ఈ ఆత్మానుసారమైన మనసు ఈ జీవమును గురించి సమాధానములు అనే అనుభవంలో మనము గనక ఆ అనుభవంలో నడిపించబడకపోతే దెర్ ఇస్ నో యూస్. దానివల్ల ప్రయోజనం ఏంటి? కాబట్టి ఇక్కడ ఆ యొక్క ఆత్మానుసారమైన మనసు జీవమును సమాధానమైనది కనుక ఆ జీవమును సమాధాన స్థితిలో మనం నడిపించబడుతూ జీవింపజేస్తూ ఉంటే నిజంగా దానికి మించిన ఆనందం ఏమాత్రము ఎవరికి దక్కదండి. దానికి మించిన ఆనందం ఏమాత్రము ఎవరికి కలిగి ఉండదు. దయచేసి గమనించాలి. ఈరోజు దేవాతి దేవుని యొక్క నామము ద్వారా మనము ఎలా మార్చబడాలి అంటే, ఎలా మార్చబడాలండి? అక్షరమునకు కాదు కానీ ఆత్మకే పరిచారకులు అవ్వాలి. ఆత్మానుసారమైన ఏంటంటే నవీన స్థితి గలవారమే సేవ చేయాలి. అయితే శరీరానుసారంగా చెప్తున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? 7వ వచనం చదువుతున్నారు. ఇప్పుడు 7వ వచనం చూద్దాం. ఏమంటున్నాడు? త్వరగా రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయం 7వ వచనం. కాగా చాలండి. ఇక్కడ శరీరానుసారమైన మనసుతో మనం ఏదన్నా సేవ చేయాలన్నా, ఏదన్నా పూజించాలన్నా, ఆరాధించాలన్నా దీని వల్ల దేవుడు ఏమన్నా సంతోషపరచబడతాడా అంటే నో, నథింగ్. ఈ శరీరానుసారమైన మనస్సు అట దేవుణ్ణి సంతోషపరచనేరదు. మరి ఎందుకని? అందుకని ఆ మనస్సు మార్చడానికి యేసు ప్రభు వారు వచ్చారు. ఆ మనస్సులో మార్పు చేయడానికి యేసు ప్రభు వారు తన క్రియలు కనబరిచారు. ఆ మనస్సు మార్పు చెంది దేవాతి దేవుని మీద ఆనుకునేటట్టుగా, ఆయన కలిగిన మనస్సు కలిగి ఉన్నట్లుగా మనల్ని కూడా దేవుడు అక్కడ జరిగించిన కార్యం యేసు ప్రభు కుష్ఠరోగులను బాగు చేశాడండి. సమాధుల దొడ్డులో ఉన్నవాడిని బాగు చేశాడండి. మరణశయం మీద మరణ పాశలు చుట్టుకొని ఉన్న వారిని బాగు చేశాడు. రోగులను బాగు చేశాడు. ఎందుకో తెలుసా? ఆయన తన కృప ద్వారా వచ్చే ఆశీర్వాదం. నిజంగా కదా, మనం శరీర సంబంధమైన మనుషులుగా ఉంటే ఆ శరీర సంబంధమైన మనస్సు ఏమవుతుంది అని కనుక ఆలోచన చేస్తే అది దేవునికి విరోధమైంది. దేవునిని మాత్రం సంతోషపరచలేదు. మానవులుగా సంతోషపరచాలంటే బోల్డన్ని క్రియలు చేయించాడు, బోల్డన్ని కార్యాలు చేయించాడు. ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా సరే ఇప్పుడు కృపం గారు గర్భదేశం ఉన్నారు, అది సెకండ్ హ్యాండ్ మనిషి ఒక యాపిల్ పొంది ఇచ్చాడు. ఎంత మురిసిపోతామో, అయ్యి బాబు యాపిల్ పొంది గిఫ్ట్గా ఇచ్చారు అని చెప్పేసి ఎంత మురిసిపోతాం. ఎవరైనా గిఫ్ట్ ఇవ్వండి, అందరూ సంతోషిస్తారా, ఏడుస్తారా? ఏమండి, కొంతమంది లెక్కలేసే ఉన్నారు లేండి, వాళ్ళు పక్కన పెట్టేద్దాం. ఆమె చెప్పండి గట్టిగా. లెక్కలేసే వాళ్ళు ఏంటి, దాని విలువ కడతారే అంటనే. వీళ్ళు బహుమానం ఇచ్చారు, వీళ్ళు చీర ఇచ్చారు, వీళ్ళు బట్టలు ఇచ్చారు, వీళ్ళు ఏదో గిఫ్ట్ ఇచ్చారు, ఈ గిఫ్ట్కి వేల ఎంత, ఇప్పుడు గిఫ్ట్ ఎంత ఉంటుంది, ఇప్పుడు ఎంత ఉంటుంది అని చెప్పేసి ఆశ్చర్యపోతూ ఉంటారు. నేను గానా నుంచి వస్తా, ఆఫ్రికా వెళ్ళాను కదా 2023లో. ఆ గానా నుంచి వస్తా ఉంటే అక్కడ పాస్టర్ గారు షాపింగ్ చేస్తారంటే సరే తీసుకెళ్తే ఒక వాచ్ కొన్నాను. 2-3 వాచ్లు కొన్నాను, కొంతమంది పరిచర్యకు సపోర్ట్ గా ఉన్నవారి కొరకు. సరే ఒక కుర్రోడు వాచ్ కొంటే ఆ కుర్రోడు వెంటనే ఏం చేశాడట, నెట్లో చూసి ఆ నెట్లో వాచ్ చూశాడంట. వాచ్ ఖరీదు చూస్తే 1,50,000 ఉందంట. పాస్టర్ గారు ఏంటి 1,50,000 వాచ్ ఉంది బాబు, ఏంటని ఇంత కాసు పెట్టి ఇచ్చారు పాస్టర్ గారు అని చెప్పేసి అన్నాడు. నేను నవ్వుకున్నాను, ఎందుకంటే నాకు తెలుసు కాబట్టి. ఎందుకంటే అది ఒరిజినల్ కాదు, అది కాపీ అన్నమాట. సేమ్ అలాగే ఉంటది కానీ అది కాదు.
అంటే అతని దృష్టిలో అది 1,50,000 పెట్టి పాస్టర్ గారు ఇచ్చారనుకున్నాను. నేను నవ్వు అంత ఉండదు లేవయ్యా అని చెప్పేసి అన్నాను. పాస్టర్ గారు ఎంత ఉంటుందండి ఏంటి అన్నాడు. అంటే ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే, మనం శరీరము ఒక్కొక్కసారి ఉప్పొంగుతూ ఉంటుంది ఏదన్నా ఒక విషయం బట్టి, కానీ ఆత్మలా ఉప్పొంగటానికి అవకాశం లేదండో గుర్తుపెట్టుకోవాలి. ఎందుకో తెలుసా, శరీరానుసారంగా మనం జీవించినప్పుడు ఒక వ్యక్తిని ఒక గిఫ్ట్ ఇచ్చి ఇది బహుమానం ఇచ్చి మనం సంతోషపరచవచ్చు. కానీ కొంతమంది ఏం చేస్తారు తెలుసా, ఆ విలువను తక్కువగా చేసి మాట్లాడతారు. ఎంత విలువైంది ఇచ్చినా ఆ ప్రేమను చూడరండోయ్, ప్రేమ చూడరు. ఇదా తీసుకొచ్చాడు అంత దూరం వెళ్ళి, ఇదా పెట్టారు అంత దూరం వెళ్ళి, మేము ఇంతగా కష్టపడి వచ్చాం, ఇది ఇచ్చారా అని చెప్పేసి ఎంత చులకనగా మాట్లాడతారంటే అంత చులకనగా మాట్లాడతారు. ప్రభునందు ప్రియులరా, ఈరోజు నువ్వైనా నేనైనా ఒక మనిషినే సంతోషపరచినప్పుడు దేవుణ్ణి మనం సంతోషపరచగలమంటారా? దేవుణ్ణి మనం సంతోషింప చేయగలమంటారా? నెవర్. అసలు అది జరగనే పని. కానీ నువ్వు సంతోషపరిచే అవకాశం ఉంది. ఏంటో తెలుసా, నీ స్వభావం ద్వారా. ఏ స్వభావం? శరీర స్వభావం ద్వారా కాకుండా ఆత్మ స్వభావం ద్వారా నువ్వు దేవుడిని సంతోషపరచవచ్చు. ఎందుకో తెలుసా, దేవుడు ఆ జీవంకి అధిపతి, సమాధానకర్తకి అధిపతి అయిన ఆ జీవం కలిగిన దేవుడు అండి. అలాంటి దేవాతి దేవుడు నీవు ఆత్మ సంబంధమైన మనిషిగా ఉన్నప్పుడు, ఆత్మానుసారమైన జీవితం జీవిస్తున్నప్పుడు ఆయన జీవమును సమాధానం నీకు అనుగ్రహించే దేవుడు అయినాడు కనుక ఆ దేవుడు నీకు అనుగ్రహించబడిన జీవం బట్టి నువ్వు పొందుకున్న సమాధానం బట్టి ఆయన సంతోషించే దేవుడు అయి ఉన్నాడండి. ఆమె చెప్పండి గట్టిగా ఆమె. ఆయనకున్న సంతోషం ఏంటి దశ, నువ్వు ఎప్పుడైతే ఆత్మానుసారంగా జీవిస్తావో. ఈరోజు క్రైస్తవ జీవితంలో దేనికి చోటు లేదంటే, మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా మ్యాక్సిమం ఒక 80% 90% దేనికి చోటు లేదండి, ఆత్మానుసారమైన మనసుకు ఏం లేదండి, చోటు లేదు. మీరు ఏమన్నా అంగీకరించినా అంగీకరించకపోయినా. మరి ఏంటండి ఈ వేల ఏంటి, కోట్లు ఏంటి? నిజంగా ప్రభుత్వ లెక్కల ప్రకారం భారతదేశంలో లేకపోతే క్రిస్టియానిటీ ఎంత పర్సెంట్ అండి? ఎంత పర్సెంట్? హలో ఉన్నారమ్మా సోషల్? భారతదేశ లెక్కల ప్రకారం, అసలు అధికారిక లెక్కల ప్రకారం ఎంతమంది అంటే క్రిస్టియన్స్ 2% కూడా లేరంట. 2%. మరి వీళ్ళందరూ ఏంటి, వేల మంది, లక్షల మంది, కోట్ల మంది ప్రజలు క్రైస్తవులుగా ఇదిగో ఆరాధనలకు వెళ్తున్నారు. ఏ ఆరాధన స్థలం కూడా ఖాళీగా లేదే, ఏ సంఘము కూడా ఖాళీగా లేదు. 2 3 10 మంది 50 మంది సంఘారాధన జరుగుతుంది. మరి ఇంతమందికి ఎక్కడ అంటే దయచేసి ఆలోచించాలి మనం. నిజంగా వీళ్ళందరూ ఎవరు? వీళ్ళందరూ ఏ మనసు కలిగిన వారు? శరీరానుసారమైన మనసు కలిగిన వారా, ఆత్మానుసారమైన మనసు కలిగిన వారు? అందుకనే యేసుప్రభు బాధ చెప్పిన మాట ఇక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. ఏమని? మిమ్మును బట్టే కదా నా నామము ఎక్కడండి, అన్యజనుల మధ్య దూషింపబడుతుంది. అన్యాయంగా సంతకాలు పెట్టించుకుని, అన్యాయంగా దోచుకుని, అన్యాయంగా అక్రమంగా. నాకు కూడా ఒక ఆలోచన ఇచ్చారు తెలుసా, ఒకడు వచ్చే, ఎందుకంటే మీ అమ్మగారు సంతకం పెట్టించేసుకుని ఇల్లు అంతా మీద అయిపోద్దండి. అంటే నన్ను ఏం చేసుకుంటాకరా, ఏం చేసుకుంటాకి? మా అన్నయ్యని మోసం చేసి ఏం చేసుకుంటాకి? ఇది ప్రభునందు ప్రియులరా, గెంటేయచ్చు 1 నిమిషం పని. కానీ అక్కడ దేవుడు గేటు పెడతాడు, అక్కడ అడుగుతాడు కదా. అడిగినప్పుడు ఏం సమాధానం చెప్తారా? నువ్వు అన్నయ్యకి మీ అమ్మ మీ తల్లిదండ్రులు ఇద్దరు కదా కలిసి కట్టింది, అందరికి తెలుసు కదా, ఏంటి నువ్వు ఎలా మోసం చేశావంటే ఎవరికి సమాధానం చెప్తా? రెండోది, సమాజంలో ఎవరికి తెలియకుండా ఉండదు, అందరికీ తెలుసు కదా. అరే ఆ ఇల్లు అందరికీ, అన్నదమ్ములు ఇద్దరికీ అని చెప్పేసి తెలుసు కదా. మరి రేపు పొద్దున్న అక్కడికి ఈడా సేవకుడు, ఈడా పాస్టర్ గారు, ఈడా క్రైస్తవుడు అని చెప్పేసి అనుకుంటాకి నిజంగా ఎంత భయంకరం. నేనన్నా నాకు వద్దండి అలాంటి దొంగ వ్యాపారాలు, దొంగ పనులు వద్దు. నేను క్రైస్తవుడిని. రాజరత్న క్రిస్టియన్ అని గవర్నమెంట్ ధృవీకరించిందండి. గవర్నమెంట్ ధృవీకరించడమే కాకుండా నేను కూడా దేవునికి సమర్పించినప్పుడు దేవుడు కూడా ధృవీకరించాడు. ఎస్, నేను క్రైస్తవుడిగా జీవించడానికి ఇష్టపడుతున్నాను. ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండి ఎలాంటి రొచ్చు, ఎలాంటి గొడవలు ఇవన్నీ ఎందుకు? ఒకడు మోసం చేసి ఒకటి దెబ్బ, మరి వాడు నిజంగా చంపేస్తాడు. అదే కనుక జరిగితే మొట్టమొదటిగా చచ్చిపోయింది నేను. ఎందుకంటే మా వాడు అంత కోపిష్టం మా అన్నయ్య. అందుకే గొడవలు ఇవన్నీ, సేవ మానేసి ఇలాంటి కోర్టు కేసులు చుట్టూ తిరిగి ఇవన్నీ ఎందుకు అవసరమా మనకి? క్రైస్తవ జీవితం దేవుడిచ్చిన గొప్ప వరం అండి. ఆమె చెప్పండి గట్టిగా ఆమె. క్రైస్తవ విశ్వాస జీవితం దేవుడిచ్చిన గొప్ప వరం. ఆ వరాన్ని మనం ఎందుకు పోగొట్టుకోవాలి? ఆ జీవితాన్ని మనం ఎందుకు పాడు చేసుకోవాలి? అందుకని శరీరానుసారమైన మనసు అయితే ఇలాంటివి అన్నీ వస్తాయి. ఆ మనసు మనకు వద్దండి. ఆమె చెప్పండి గట్టిగా ఆమె. ఏ మనసు కావాలి? ఏ మనసు కావాలి? నువ్వు దేవుణ్ణి సంతోషపరిచే మనసు ఏంటో తెలుసా? ఆత్మానుసారమైన మనసు.
ఆత్మానుసారమైన మనసు ఏమైంది? జీవమును సమాధానమైంది. అలాంటి మనసు కలిగి ఉండి, అలాంటి మనసు ద్వారా దేవుని నువ్వు సన్నుతించాలని, దేవుని నామాన్ని గొప్ప చేయాలని, దేవుని నామాన్ని నువ్వు కొనియాడాలని ఆశీర్వదిస్తూ దీవిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు దీవించి ఆశీర్వదించి మనందరినీ కూడా ఆయన కృపచేతని నడిపించి బలపరిచి ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండి ఆత్మానుసారమైన జీవితం జీవిస్తూ ప్రభుని సంతోషపరిచే బిడ్డలుగా నీవు నేను మనం అందరం ఉండాలని ఆశీర్వదిస్తూ ఈ మాటలు ముగిస్తాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించిన గాక మనందరినీ కూడా ఆత్మానుసారమైన మనసు కలిగి ఉండి ఆ మనసు ద్వారా దేవుని సంతోషపరిచే వారంగా ప్రభు ఎన్నిక చేసుకున్నాను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని వల్ల ఇంతవరకు దేవుని యొక్క వాక్యం విన్నారు కదా. అవును, శరీరానుసారమైన మనసు దేవుని సంతోషపరచదు, కానీ ఆత్మానుసారమైన మనసు అయితే దేవుని సంతోషపరచదు. ఎందుకంటే ఆత్మానుసారమైన మనసు ఏం కలిగింది? జీవం, సమాధానం కలిగింది. అటువంటి జీవమును సమాధానం కలిగి అనుగ్రహించే ఆ యొక్క ఆత్మానుసారమైన మనసు మీరు అందరూ కూడా పొందుకుందరుగాక. ఆమేన్. దయచేసి ప్రార్థన చేసుకుందామా? సర్వశక్తుడైన మా తండ్రి నీకు వందనాలు, కృపగలిగిన దేవా నీకు వందనాలు, సర్వోన్నతుడైన మా ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నా అర్పిస్తున్నాను తండ్రి. ఇక నన్ను ఉదయ కాల్సిన ప్రభా నీ ప్రేమిళ్ళందరినీ బట్టి ప్రార్థిస్తున్నాను. కానీ కృప దయచేయండి. గరుడ గొప్ప దేవుడ ఇశ్రాయేలు పరిశుద్ధ దేవా నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నా అర్పిస్తున్నాను తండ్రి. నీ కృప చేత నడిపించండి అయా. మేలు క్షేమం దయచేసి సహాయం దయచేయమే సహాయక నీకు వందనాలు. బిడ్డలందరినీ బట్టి ప్రార్థిస్తున్నాయి. ప్రార్థనలు ఇంతవరకు నీ వాక్యం ఉన్నారు. విన్న వాక్యం ద్వారా వచ్చే ప్రతి ఆశీర్వాదం ఇంటికి దయచేసి సహాయం చేయాలి. కావాల్సిన ప్రతి నీళ్ళు, కావాల్సిన ప్రతి క్షేమం దయచేసి దీవిస్తూ ఆశీర్వదిస్తూ నీ కృప చేత వచ్చే ప్రతి ఆశీర్వాదం ఇంటిగా దయచేసి మహిమ గంత ప్రభావాలు పొందుకోమని ఏస్తున్నావారు అయా నాన్న మీకు వందనాలు చెల్లిస్తూ ఇదిగా నాన్న బలహీనలు కింద వారిని బలపరచండి, అనారోగ్యం చూడిపించి ఆరోగ్యం దయచేసి సాయం చేయండి. సంతోషం లేని వారికి సంతోషం దయచండి, ఐక్యత లేని వారికి ఐక్యత దయచండి, భార్య భర్తల మధ్య సమస్యలు ఉన్న వారికి ఆ సమస్యల నుంచి చూడిపించి తప్పించి క్షేమం దయచేమే దైవమా నీకే వందనాలు చెల్లిస్తూ అర్పించుకుంటూ అయా నాన్న ఈ రోజు అంతలో తోడండి. ఈ దినమంతా నీ ప్రత్యేక కృప దయచండి. ఈ ప్రాంతంలో ఏకమిసబిడ్డల ప్రభా మరి ఎక్కడ ఉన్న ఏ దేశంలో ఈ ప్రాంతంలో నీ కృప సమృద్ధిగా వీళ్ళందరికీ నన్ను గర్భ చేస్తే గొప్ప మీరు గొప్ప క్షేమం దయచేమే ఆశీర్వదిస్తూ దీవిస్తూ మా ప్రభువును రక్షకుడైన యేసు నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని దయ కుమారుని రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృపా సమాధానం పరిశుద్ధాత్మక నీతి ఆదరణ మీకును మీ కుటుంబ సభ్యులకును అన్ని కార్యక్రమంతో నడిపించింది గాక. ప్రభు తన ప్రేమతో మిమ్మల్ని నడిపించుకుంది గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రియదేవులారా చాలా సంతోషం. దేవుని బహు పరిచయాల ద్వారా అందించబడిన యొక్క వర్తమానములు అలాగే వాగ్దానాలు మీ అందరికీ ఆశీర్వాద కొరకై అందించబడుతున్నాయి. ఈ వర్తమానాల ద్వారా మీరు ఆశీర్వదించబడినట్లయితే మీ సాక్ష్యం మీకు తెలియజేయండి. మా సాక్ష్యం 96 మా యొక్క ఫోన్ నెంబర్ 9676594100. ప్రభు తన ప్రేమ చేత మిమ్మల్ని నింపి నడిపించుకుంది గాక, అని కార్యం తృప్తిపరిచింది గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. షలోమ్.